హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుడ్లు ములక్కాడ టమాటా కూర వండుకుందాం అండి. ఈరోజు నా దగ్గర కూరలు ఏమీ లేవు. సరే, గుడ్లు ఉన్నాయి కదా, గుడ్లు ములక్కాడ టమాటా వండేద్దామని నేను గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ములక్కాడ టమాటా కొంచెం ఇందులో ఉల్లిపాయలు ఎక్కువే పడుతున్నాయి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, ములక్కాడలు, గుడ్లు, కొంచెం నూనె, ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. గుడ్లు ఉడికిపోయండి. ఇదిగో కళాయి పొయ్యి మీద పెట్టుకొని, కళాయి వేడెక్కిందండి, కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇంతవరకు వేగిన తర్వాత ఇందులో ఉప్పు, కావాల్సినంత కారం వేసుకొని, నేను 2 స్పూన్లు కారం వేసానండి, 1 స్పూన్ ఉప్పు వేసాను. కావాలంటే ఉప్పు మళ్ళీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఇలా తిప్పుకున్న తర్వాత కారం కొంచెం వేగుతుంది అనుకున్నప్పుడు నేను టమాటా ఇలా గుజ్జు తీసుకొని ఉంచుకున్నానండి. అది ఉల్లిపాయలు కోసే మిషన్ తోటి గుజ్జు తీసుకొని ఉంచుకున్నాను. ఆ మొత్తం గుజ్జు అంతా వేసేస్తాను. అంటే ఉల్లిపాయల కన్నా ఎక్కువ టమాటాలు ఉంటాయి అన్నమాట నేను చేసే కూరలో. ఇంకండి ఇలా వేస్తాను కదా, ఇలా తిప్పుకొని ఇందులో ములక్కాడలు వేసేసుకుంటాను. ఇందులో ములక్కాడలు కూడా వేసేసుకున్నానండి. దీన్ని కూడా కలుపుకొని ఇలా పెట్టుకుందాం. ఇలా ఉడకడం మొదలెట్టిన తర్వాత ఎగ్స్ వేసేసుకుందాం. ఎగ్స్ ములక్కాడలో కలుపుకొని మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. ములక్కాడలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ ఎండాకాలంలో వంటగదిలో ఎక్కువసేపు ఉండలేం కదండి. ఇలాంటి సింపుల్ కర్రీస్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే ఇంకా ఈజీగా చేసుకుంటారు. చూడండి, మనం అస్సలు నీళ్ళు వేయలేదు. మనం వేసిన టమాటా ప్యూరీలో నుండి వాటర్ అంతా వచ్చింది. ఈ వాటర్తోనే ములక్కాడ గుడ్లు కూడా ఉడుకుతున్నాయి అన్నమాట. చూడండి, చక్కగా ములక్కాడ కూడా ఎంత బాగా ఉడికిపోతుందో. ఇదిగోండి ఎంత బాగా ఉడుకుతుందో చూసారా. అంతే, మనం నీళ్ళు వేస్తే కూరలు బాగోవండి. అవసరమైన వాటికి తప్ప ఎక్కువగా మనం ఏమీ నీళ్లు వేయక్కర్లేదు కూరల్లో. వాటి నుండి వచ్చే వాటర్తోనే కూర ఉడికిపోతుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీర వేసుకుందాం. నేనైతే మామూలుగా కరివేపాకు వేస్తాను. ఇంకా రోజు ప్రతి దానిలో కరివేపాకైనా అంటారని కొత్తిమీర వేసాను అనమాట. కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి కరివేపాకు వేసి చూడండి, ఒకసారి కొత్తిమీర వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా మనం గుడ్లు ఎలాగో ఇంట్లో వాడుతుంటాం కదా, ఒకసారి అలా ఒకసారి ఇలా చూడండి. ములక్కాడలు లేకపోయినా పర్వాలేదు, చక్కగా గుడ్లు కూర ఉట్టిగా ఇలాగ కూడా వండేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూస్తున్నారు, బోల్డ్ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.